దర్శి ఫైనాన్స్ అనేటటువంటి దాన్ని రాజశేఖర్ రెడ్డితో అప్పుడు విభేదం తర్వాత రిజర్వ్ బ్యాంక్ కంప్లైంట్ చేయడం ఆ తర్వాత వ్యవహారాల్లో క్లోజ్ చేసేశారు. ఎందుకు అంటే అది రిజిస్ట్రేషన్ చట్టాల ప్రకారం అంటే ఒక ఫైనాన్స్ కంపెనీ ఏ చట్ట ప్రకారం రిజిస్టర్ అవ్వాలో అలా కాలేదు కాబట్టి అది చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది అంటే పెద్ద ప్రశ్న. మార్గదర్శి చిట్ ఫండ్స్ మీదనే వెళ్ళారు వీళ్ళు. జగన్ ప్రభుత్వ హయాంలో చిట్ ఫండ్స్ నిబంధనలకు విరుద్ధంగా వెళ్తోంది అన్నటువంటి దాని మీద సిఐడి ఇన్వెస్టిగేషన్ చివరికి రామోజీరావు గారిని కూడా ప్రశ్నించడం ఇదంతా నడిచిపోయింది. అయితే అన్ని ప్రశ్నలు వేసిన తర్వాత అక్కడ ఏమీ తప్పు జరగలేదు, పొరపాటు పడ్డాం అని అదే సిఐడి డిపార్ట్మెంట్ తరఫున ఇప్పుడున్న అధికారులు నివేదిక ఇస్తున్నారు. ఇది కేసు క్లోజ్ చేయబోతున్నారు అని సాక్షి రాస్తుంది. ఎస్, ఖచ్చితంగా క్లోజ్ చేస్తారు. ఇంతకుముందు ఫైనాన్స్ది అట్లాగే కదా క్లోజ్ చేసింది, ఇది కూడా క్లోజ్ చేస్తారు. పైన కోర్టులో కూడా ఎవరేం చేయలేరు. అదే స్పెషల్, అక్కడే శక్తి ఉంటుంది.